విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, మా పెద్దమ్మకు ఈ మధ్యే ఓ కొత్త కోడలొచ్చింది. ఆడపిల్లలు లేని మా పెద్దమ్మ కోడల్నే కూతురుగా భావించి తన అచ్చట్లో ముచ్చట్లు తీర్చుకోవాలనుకుంది. కోడలు ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. పూల జడ వేస్తాను, గోరింటాకు పెడతాను రా అంటూ పిలిస్తే ఏదో మొహమాటానికి మొదట్లో ఊరుకున్నా ఆ తర్వాత ఆ పిల్ల కరాఖండిగా చెప్పేసింది. తనకంత తీరిక లేదని, పేరంటాలు పట్టుచీరలు కట్టుకో అంటూ సతాయించవద్దని కూడా తేల్చి చెప్పింది. నీ కూతురు ముచ్చట్లన్నీ తీర్చుకునేందుకు కోడల్ని ఇబ్బంది పెట్టకూడదని అందరం సర్ది చెప్పాక అసంతృప్తితో ఊరుకుంది. సరే, ముందైతే కార్యక్రమం చూసిద్దాం, ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. మన సఖులందరి కోసం కడాయి వెజిటబుల్ దోశ తయారు చేసి చూపిస్తానంటున్నారు విజయలక్ష్మి గారు. మరి అదేంటో చూసేద్దామా? నమస్కారం అండి విజయలక్ష్మి గారు. నమస్కారం అండి. మా సఖులందరికీ ఈ రోజు కడాయి వెజిటబుల్ దోశ చేసి చూపిస్తానన్నారు కదండి. మరి ఈ కడాయి వెజిటబుల్ దోశ చేయాలంటే ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్తారా? బియ్యం పిండి, ఆనియన్ ముక్కలు, అల్లమెల్లి పేస్టు, సాల్ట్, పచ్చిమిరము, కరివేపాకు, ఆయిల్, క్యారెట్ తురుము, టమాటా చిన్నగా కట్ చేసిన ముక్కలు, కొత్తిమీర. ఓకే, సో ఫస్ట్ మీకేం కావాలి? ఇప్పుడు బౌల్ కావాలి. ఓకే, ఫస్ట్ బౌల్ తీసుకున్నామండి. స్పూన్ ఇవ్వనా? అవునండి. ఫస్ట్ బియ్యం పిండి దీనికి ఏమైనా క్వాంటిటీ ఉంటుందా? లేదండి, మనకు అనుకూలత కారం వేసుకోవడము మన టేస్ట్ని బట్టి. కొత్తిమీర అండి, ఒక స్పూన్ కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండి, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండి. సో ఇవి ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్టీ. పిల్లలకు కూడా వెజిటేబుల్స్ బాగుంటది కదండి. ఓకే, టమాటా పీసెస్ చిన్నగా కట్ చేసి పెట్టినవి, క్యారెట్ తురుము అండి. ఈ క్యారెట్ తురుము అనగానే ఒక విషయం గుర్తుకొస్తుందండి. చాలా మంది పిల్లలకి కలర్ క్యారెట్ ఇవ్వగానే అమ్మ వద్దు అంటారు, టేస్ట్ ఇష్టం లేదు వద్దు అంటారు. సో కరివేపాకు అండి, అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి. ఇది మనము ముందుగా సిద్ధం చేసుకున్న మిరం అండి. సో ఇది పచ్చిమిరపకాయ పేస్ట్ అండి. కొంచెం సాల్ట్ వేసేసి మిక్సీ చేసి పెట్టుకున్నాం మనం. ఇది మనకు కారం కావాలంటే ఎక్కువ, లేదు అంటే పిల్లలకు తక్కువ కూడా వేసుకోవచ్చండి. ఓకే ఓకే, ఇప్పుడు బాటిల్ అన్ని వేసేసారు కదండి. సో ఇది జనరల్ గా బాగా చిక్కగా తడుపుకోవాలండి. చిక్కగా దోశ వేసేలాగా లేదండి, కొంచెం చిక్కగా కలుపుకోవాలా. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓకే, సరిపోతుందా అండి వాటర్? ఇంకొంచెం పడుతుందండి. సో ఈ మిక్స్ రెడీ అయిపోయింది కదా. అవునండి. నెక్స్ట్ ఏం చేస్తారు? కడాయి పెట్టేసి వేడి చేసుకోవాలండి. జనరల్ గా దోశ అనగానే పెనం అనుకుంటాం కదండి, కానీ ఇలా అలా కాదు. ఇప్పుడు ఇది కడాయి దోశ అన్నమాట. సఖీ ప్రోగ్రామ్ రెగ్యులర్ గా వాచ్ చేస్తుంటారండి? అవునండి. అంటే వంటల సందడే వాచ్ చేస్తుంటారా? అన్ని చూస్తుంటారు. 2:30కి నుంచి మీ ప్రోగ్రామ్ చూస్తాం. 2:30 అయిన తర్వాత 4 o'clock అబ్బాయిలు వస్తారు, వాళ్ళకి ఇది ఐటమ్ చేసి పెట్టడం. సో ఏది కొత్తగా చూస్తే అది. పిల్లలు ఎంతమంది? 2 బాబులు అండి. 2 బాబులు. ఏం చదువుతున్నారు? చిన్న అబ్బాయి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పెద్ద అబ్బాయి. ఓకే అండి, ప్యాన్ కూడా వేడైపోయింది. ఆయిల్ వేసేద్దామా? ఆయిల్ వేయాలండి ఫస్ట్. వేద్దామనండి. పిండి కూడా ఇంత చిక్కగానే ఉండాలండి, లిక్విడ్ తిరగకుండా. ఓకే, మళ్ళీ దీనిపైన ఆయిల్ వేయాలండి. సో మన కడాయికి దోశ ఎక్కువగా అతుక్కోకుండా కొంచెం చుట్టూ ఆయిల్ వేసారు. మూత పెట్టండి. ఇది ఇప్పుడు మనం హైలోనే ఉంచుకుందామండి, కొంచెం సిమ్లో మార్చిన, ఎందుకంటే కింద పిండి కాకుండా ఉడుకుతుంది, మొత్తం అంతా ఉడకాలి కాబట్టి. సో ఆవిరికి పైన భాగం మొత్తం లోపల కూడా లావుగా వేస్తున్నాం కదా మనము చిక్కగా. ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మెడికల్ షాప్ అండి. విజయలక్ష్మి గారు ఒకసారి ఓపెన్ చేద్దామా? కలర్ఫుల్ గా. సో మళ్ళీ మూత పెట్టక్కర్లేదండి. సో మీరు దీన్ని ప్లేట్ ఇవ్వండి. అవునండి. రెండు వైపులా బాగా మంచిగా మగ్గింది. ఇంకొకటి వేద్దామా? ఇక్కడ పక్కన పెట్టేసి
మళ్ళీ ఒకసారి ఆయిల్ వేసి సో అంటే ఎవ్రీ టైం దోశ ఆయిల్ వేసేప్పుడు వేయాలి. ఆయిల్ అది దానికి అంటుకోకుండా ఆయిల్ బాయిల్ అవుతుందండి. సో ఒక గరిటెడు వేస్తే చాలండి, చక్కగా ఒక దోశ సరిపోతుందండి. పెద్దగా ఉన్నా కూడా పిల్లలు చూసి కూడా తినలేరండి. అవునండి, కొంచెం చిన్న చిన్నగా అందంగా ఉంటే గుండ్రగా ఉంటేనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఆయిల్ వేసేసుకొని మళ్ళీ ఆయిల్ దానిపైన వేసి మూత పెట్టేసేయి. ఇప్పుడు సిమ్ కాకుండా ఆయిల్లో పెడితే మనకు పిండి పిండి ఉంటది లోపల. అప్పుడు తినే వాళ్ళకి కూడా పిండి స్టమక్ పెయిన్ అన్ని ప్రాబ్లమ్. చాలా మంది చేసి పెట్టేయడమే విషయం అనుకుంటారు, కానీ అది సరిగ్గా ఉడకపోవడం వల్ల నిజంగా చాలా మందికి ఇబ్బంది వస్తాయి. కడుపు నొప్పి అనేది సరిగ్గా ఫుడ్ ఉడకపోవడం పడింది. ప్లస్ అది స్లోగా బాయిల్ అయింది కనుక మనకు తిన్నా కూడా ఎఫెక్ట్ ఉండదు. ప్లస్ దాని వల్ల ఎనర్జీ కూడా వస్తుంది. నిజంగా ఇప్పుడు మీరు ప్రిపేర్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మంచి హెల్త్ కి సంబంధించినవేనండి. టమాటాలు కానివ్వండి, ఉల్లిపాయ కానివ్వండి, తల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారు. ఎస్పెషల్లీ ఇది ఎండాకాలం కాబట్టి ఈ టైంలో మరి తప్పకుండా తీసుకోవాల్సినటువంటి ఫుడ్ ఉల్లిపాయలు. విజయలక్ష్మి గారు ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. ఓకే, సో కలర్ఫుల్ గా వచ్చింది చూడండి. ఇచ్చేస్తారా? సో జనరల్ గా దోశ వేసుకోవాలంటే ముందు రోజు బియ్యము, మినప్పిండి ఇవన్నీ నానబెట్టుకోవడం కాకుండా 4 గంటల తర్వాత మళ్ళీ అది రుబ్బుకోవడం ఇదంతా లేకుండా చక్కగా ఫాస్ట్ గా ఈవినింగ్ ఇలా ఎవరైనా రాగానే కూడా వేసి పెట్టచ్చు. స్టవ్ ఆఫ్ చేసేనండి. ఓకే, సో డైరెక్ట్ గా గార్నిష్ కాకుండా సైడ్ గార్నిష్ చేస్తున్నారు విజయలక్ష్మి గారు. కడాయి వెజిటేబుల్ దోశ రెడీ అయిందండి. మీరు టేస్ట్ చూసి చెప్పండి. ఓకే, మీరు ఓకే అంటే 100 మంది ఓకే అంటారు. కడాయి వెజిటబుల్ దోశ రెడీ అయిపోయిందండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, దీన్ని తయారు చేసే విధానం ఏంటో మరోసారి చూద్దాం. కడాయి వెజిటబుల్ దోశ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె, కొత్తిమీర, కరివేపాకు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, క్యారెట్ తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్, బియ్యం పిండి. కడాయి వెజిటబుల్ దోశ తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో బియ్యం పిండి, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, క్యారెట్ తురుము, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ వేసి కొంచెం నీళ్లు పోసి చిక్కగా దోశ పిండిలా కలుపుకొని పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టి అందులో నూనె పోసి ముందుగా తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని దోశలా వేసుకుని 2 వైపులా వేగాక ప్లేట్ లోకి తీసుకుని క్యారెట్, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన కడాయి వెజిటబుల్ దోశ రెడీ. కడాయి వెజిటబుల్ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి. మరి దీన్ని టేస్ట్ చేసి ఇది ఎలా ఉందో చెప్తాను. ఓకేనండి, మరి మా సకులందరి కోసం కడాయి వెజిటబుల్ దోశ తయారు చేసి చూపించినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ టీవీ ప్రోగ్రామ్ కు నన్ను ఆహ్వానించినందుకు మెనీ థ్యాంక్స్ అండి. సకులు, మరి మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొని ఇలాంటి టేస్టీ వంటకాలని తయారు చేసి అందరికీ చూపించాలనుకుంటే వెంటనే మాకు డయల్ చేయండి. మరి మా ఫోన్ నంబర్ 04023255640. మరి వంటల సందడి కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనండి. ఇదండి ఇవాల్టి వంటల సందడి కార్యక్రమం. రేపటి వంటల సందడిలో మరో టేస్టీ వంటకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.